నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి స్వాతి శ్రీపాద గారు, కవయిత్రి, కథా రచయిత్రి, నవలాకారిణి, అనువాదకురాలు. ఈరోజు ఆవిడతో మాట్లాడి ఆవిడ సాహిత్య ప్రయాణం గురించి ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్తే స్వాతి గారు. నమస్కారం. ముందుగా మీకు శుభాకాంక్షలు. సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు రీసెంట్గానే. అవును. సో కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఒక కవిత మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా. కవిత శీర్షిక ప్రవహిస్తే కదా. కవిత రాయాలంటే ముందు నువ్వు కదా కవిత్వమై ప్రవహించాలి. లక్షల అక్షరాలు చూపుల గుండా పయనించవచ్చు. వేలాది కవితా రూపాలు నాలుక కోసన నర్తించవచ్చు. అయినా కవిత్వం ఎప్పుడు అంతర్జనితమే కదా. ఎక్కడ ఎప్పుడు ఎలాగో ఏమిటో ఎవరు చెప్పగలరు. ముందే నిర్ణయించుకున్న ప్రయాణం కాదు కదా. మనసా వాచ మునిగి తేలితే కదా నువ్వు కవిత్వమై ప్రవహించేది. ప్రవాహానికి దారి తెన్ను పరిసరాల వివరాలెందుకు, కవిత్వమే కదా చుక్కాని. కాలాన్ని నీ ఒడిలో పసిపాపగా మార్చేది, సంతృప్తిని మనసు పెరట్లో సాగు చేసేది, విశ్వరూప రహస్యం గుసగుసలుగా విప్పి చెప్పేది కవిత్వమై ప్రవహిస్తేనే కదా. ఈరోజు మనం కూడా ఖచ్చితంగా కవిత్వమై ప్రవహిస్తాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు, చాలా మంచి కవితను వినిపించారు. ముందుగా మీ సాహిత్య ప్రయాణం ఎలా మొదలైంది? సాహిత్య ప్రయాణం అంటే నాకు ఊహ తెలియని వయసులోనే రాశానని మా అమ్మ చెప్పేది. బీర్కూరు పల్లెటూరు నిజామాబాద్ దగ్గర 1వ తరగతిలోనూ 2వ తరగతిలోనూ పాటల పోటీ పెడితే నేను సొంతగా నా పాట నేను అల్లుకుని పాడానని చెప్పేది మా అమ్మ. అలాగే ఉపన్యాసం కూడా ఏ రోజును తయారవటము రాసుకుని పోవటం లేదు. అక్కడ వెళ్ళి ఏదొస్తే అది మాట్లాడేయటమే. అలా నాకు మొదలు వచ్చిన బహుమతులు 3. పాటల పోటీకి ఒక బల్పము, ఒక రంగు రిబ్బను, మరో చిన్న ముగ్గు కలర్ చాక్ పీస్. అది. సో పుస్తకాలతో మీ స్నేహం ఎలా, ఆ మొదలైన స్నేహం ఏదైతే ఉందో, తర్వాత సాహిత్యంలో ప్రయాణించాక మీరు కవిత్వం, కథ, నవల ఇలా చాలా రాశారు. అయితే కవిత్వం ఇప్పుడు చదివి వినిపించారు కాబట్టి కవిత్వం రాసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు కవిత్వ అంశాలని తీసుకునేటప్పుడు ఎలాంటి లైక్ ముఖ్యంగా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా కవిత్వం అన్నప్పుడు, దానికి ప్రత్యేకమైన ఒక పద్ధతి, ఆ పద్ధతి గురించి చెప్పండి. కవిత్వం అంటే ముందుగా నేను ఆకర్షితురాలనైంది పాటకే. మొట్టమొదలు రాసిన పాటలే. నెహ్రూ గారు మరణించినప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పోయినప్పుడు, ఇవి వేరే. మా ఇద్దరు అక్కల మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళ మీద కవిత్వం రాసేదాన్ని. ఇంట్లోనే కవిత్వం రాసేదాన్ని. దానికి మా అమ్మే తొలి గురువు అని చెప్పుకోవాలి. ఆవిడ రుక్మిణి కళ్యాణము, గజేంద్ర మోక్షము ఇలాంటివన్నీ రోజు చదువుతున్నప్పుడు ఆ భాష పట్ల, ఆ సౌందర్యం పట్ల చిన్నప్పుడే ఆసక్తి మొదలై అదే ఊరోళ్ళు నేను కూడా రాయటం మొదలుపెట్టాను. ఆ భాషా సౌందర్యం ఇప్పటికి కూడా నన్ను వదిలట్లేదు. సౌందర్యం లేనిది కవిత్వమే కాదనిపిస్తుంది. ఆ కవిత్వానికి ఇది రాయాలి, అది రాయాలి అని నేను ఎప్పుడు అనుకోను. నేను ఇలా కవిత రాయాలనుకున్నప్పుడు నిజానికి నేను రాయను, ఏదో శక్తి నాతో అలా రాయిస్తుంది అంతే. కవిత రాయాలి అనుకోవడమే చాలు, దానంతటా అదే వచ్చేస్తుంది. మనసుకి చూపుంటే అనే కవిత సంపుటి అప్పటికి ఇప్పటికీ ప్రత్యేకంగా నిలబడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే కవులు చాలామంది ఉన్నప్పటికి కానీ ఎన్ని చూసుకున్నా కానీ స్వాతి శ్రీపాద గారి మనసుకు చూపుంటే అనేది ప్రత్యేకమైన పుస్తకం. ఆ పుస్తకం బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నా మీద ఒక అభియోగం కూడా ఉంది. అంత భావకవిత్వమే రాస్తారు, అనుభూతికి ప్రాముఖ్యత ఇస్తారు అని. కానీ అనుభూతి లేనిదే కవిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? కవిత్వం వచ్చేదే అంతరంగం నుంచి. అది సామాజికమైన, సొంత కవిత్వమైనా ఏదైనా అనుభవించినప్పుడే కవిత్వం వస్తుంది. మనసుకు చూపుంటే కూడా అంతే. ఒక మనిషిగా ప్రపంచాన్ని చూడడం వేరు, ఒక కవిగా నా దృష్టికోణం వేరు. నా దృష్టికోణంలో ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఏడాది పిల్లల్ని చందమామ చూపిస్తే అది బనానా లాగా ఉందన్నాడు. అలాంటప్పుడు ఆ పిల్లడి దృష్టికోణం వేరు కదా. కవి అన్నప్పుడు కవి దృష్టికోణం వేరుగా ఉంటుంది.
కవికి అంతరంగాలు వేరుగా కనిపిస్తాయి, కవికి ప్రపంచం వేరుగా కనిపిస్తుంది. నా దృష్టికోణం భౌతికం కాదు, నా దృష్టికోణం ఒక మానవాతీతం. కాబట్టి నేను ఏ ఇజాలకి లొంగిపోయి రాయను, ఎవరి వల్ల ప్రభావితం అవ్వలేదు. కానీ కవిత్వం మాత్రం విస్తృతంగా తెలుగులోను ఇంగ్లీష్లోను అందరు దొరికిన కవులందరినీ చదువుకున్నాను. కవిత్వం గురించి మాట్లాడుకుందాం మనం. కవిత్వం మీరు చాలా అనువాదాలు చేశారు, చాలా క్లిష్టమైన కవిత్వాలని కూడా ఇంగ్లీష్లో చాలా అలవోకగా, లైక్ ఉదాహరణకు మనం చూసుకుంటే జయరాజ్ గారు కావచ్చు, సుద్దాల అశోక్ తేజ గారు, వీళ్ళ పాటల్ని కూడా మీరు అనువాదాలు చేశారు. తర్వాత ఎన్ గోపి గారు, శివారెడ్డి గారు, ఎస్వి సత్యనారాయణ గారు, వీళ్ళ కవిత్వం. సో ఈ కవిత్వ అనువాదం గురించి చెప్పండి. నాకు కవిత్వ అనువాదమే చాలా సులభంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ కవిత చదివినప్పుడు నేను ఆ కవితలో లీనమైపోయి నాకు తెలుగు ఇంగ్లీషు రెండు మాతృభాషల్లాగే అనిపిస్తాయి. కాబట్టి ఏమవుతుందంటే నేను తెలుగులో చదవగానే వెంటనే నా మనసులో ఇది ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ గారి నీలమ్మ నీలమ్మ అనే పాట ఆయన వినిపించగానే వెంటనే ద నెక్స్ట్ మూమెంట్ మదర్ సాయిల్ అనే ఫీల్ వచ్చేసింది నాకు. అదే ట్యూన్లో ఆయన పాడిన ట్యూన్లోనే పాటలను అనువాదం చేసి ఇచ్చాను. అంటే ఆ పాట గురించి ఒక అంతర్గత అవగాహన పుట్టుకతోటే వచ్చి ఉంటుంది. నేను పాడలేను, కానీ పాటలు రాస్తాను. కాబట్టి నాకు కవిత్వం అనువదించడమే చాలా ఇష్టం. కవిత్వం అనువాదంలో చాలా సమస్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకటి, మన సంస్కృతి, మన ఆచారాలు, మన నుడికారాలు, మన భాషా సొబగులు ఇవి మనం పాశ్చాత్య ప్రపంచానికి అందించలేకపోతే అనువాదం చేసి దండగని నాకు అనిపిస్తుంది. ఒక కవి టోన్ రావాలి, ఒక కవి స్టైల్ రావాలి, ఒక కవి అనుభూతి రావాలి. ఇవన్నీ మనం వేరే భాషలోకి తేలేకపోయినప్పుడు మనం ఇంకో భాషలా మారిపోవటం నాకు సమంజసం అనిపించదు. నేను కాంప్రమైజ్ అవ్వను, నాకు బాగా నచ్చినట్టే అనువాదం చేస్తాను. అలాగే అదే పరిస్థితుల్లో ఒక పదం కోసం రోజులు వెతుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే సున్నితమైన పదానికి సున్నితమైన పదమే కావాలి మనకి. హార్ష్గా ఉండే పదాలు వాడలేము. మామూలుగా మనం అభ్యుదయ కవిత్వం తీసుకుంటే వాళ్ళు ఎంచుకున్నది సరళాలు, పరుషాలు కాదు. సరళాలుగా ఉన్నప్పుడే పాట అందగిస్తుంది. కాబట్టి మనం ఇంగ్లీష్లో కూడా సరళాలు వెతుక్కోవాలి. ఆ సరళాలు వెతుక్కుంటాను. కానీ నేను ఎంత గొప్ప భాష వాడుతున్నాను, నా ప్రావీణ్యం ఎదుటి వాళ్ళకి చూపించుకోవాలని నేను అనుకోను. మేడం, కథలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కవిత్వం మీ ఇంకో అభియోగం కూడా ఉంది. స్వాతి శ్రీపాద గారు రాసినప్పుడు కథల్లో కూడా కవిత్వం వస్తుంటుంది. అసలు అవి కథలే కావు, అవి కవిత్వమే అని కూడా అంటుంటారు. సో ముఖ్యంగా గోడలు అన్న పుస్తకం ప్రత్యేకమైన పుస్తకం. నిజానికి ఏ పుస్తకం చూసుకున్నా ప్రత్యేకమైన పుస్తకం, ఎందుకంటే ఒక రచయిత మనసు పెట్టి రాస్తాడు కాబట్టి. సో గోడలు పుస్తకం గురించి చెప్పండి. గోడలు పుస్తకం ముఖ్యంగా అసలు నేను ఏ కథ రాసినా కూడా అది దాని బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అంతా ఆడవాళ్ళే ఉంటారు. ఈ సమాజంలో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, అనాది కాలం నుంచి చదువు లేనప్పటి నుంచి భారతదేశపు అత్యున్నత పదవుల్లో స్త్రీలు ఉన్నంత వరకు మనం పరిగణించినా కూడా ఎంతమంది స్త్రీలు అభ్యుదయానికి రాగలిగారు. నాకు అది చాలా దయనీయంగా అనిపిస్తుంది. ఆర్థిక స్వతంత్రం అంటారు, ఉద్యోగం చేస్తారు, వాళ్ళకి ₹1 ఖర్చు పెట్టుకునే స్వతంత్రం ఉండదు. ఒక్క నిర్ణయం స్వతంత్రంగా తీసుకునే అధికారం ఉండదు. అలాంటప్పుడు ఆ గోడల పుస్తకంలో ఆ గోడల ముఖ చిత్రమే అలా ఉంది. ఆ 4 గోడల మధ్య ఒక స్త్రీ ఇరుక్కుపోయి ఉన్నది ఆ గోడల పుస్తకం ముఖ చిత్రం. దాంట్లో చాలా తక్కువ డౌన్ ట్రాడెన్ విమెన్ దగ్గర నుంచి అత్యున్నత స్థాయి స్త్రీల వరకు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు దాంట్లోంచి రావడానికి ఎలాంటి పరిష్కారాలు ఎంచుకోగలరు అనేది నాకు సమంజసం అనిపించిన విధంలో కథలుగా మలిచి ఇచ్చాను.
పొరలు, తర్వాత అవతలి వైపు, ఇవి కూడా తర్వాత వచ్చిన పుస్తకాలు. సో మీరు ముఖ్యంగా రాసినప్పుడు దాదాపుగా చూసుకున్నట్లయితే నా అవగాహన మేరకు 6 కథా సంపుటాలు. 6 కథా సంపుటాల్లో కూడా ఖచ్చితంగా మార్పు అనేది ఎక్కడో ఒక దగ్గర వస్తుంది, ఒక పుస్తకాన్ని ఇంకో పుస్తకంతో పోల్చడానికి లేదు. అలా స్వాతి శ్రీపాద గారి పుస్తకాల్లో ఇప్పుడు మనం అనుకున్న ఈ పుస్తకాలే కాకుండా ఇంకా ఉన్నాయి. అయితే ఆ మార్పు మీరు గమనించారా? గమనించాను. నా మొదటి కథ 1969 వసుధ అనే పత్రికలో జాకీ అనే కథ వచ్చింది. 69 నుంచి 74 వరకు 250 కథలు రాశాను. విశ్వరచన, కృష్ణ పత్రిక, పల్లకి, అన్ని రకాల మ్యాగజైన్స్లో కథలు వచ్చాయి. కానీ ఆ కథలు ఇప్పుడు చూసుకుంటే ఇవి కథలేనా అనిపిస్తుంది. తర్వాత గోడల దగ్గర నుంచి, గోడలు కూడా కాదు, మౌన వీణ అని ఒక పుస్తకం వేసుకున్నాను. విద్యార్థి రచయిత్రిగా ఉన్నప్పుడే కథాంజలి 2, కథాంజలి 3 అని ఎంఎస్కో పాకెట్ బుక్స్ వాళ్ళు వేశారు. అది ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి రచయితల సంఘానికి ఆల్ ఇండియా లెవెల్లో పోటీ పెట్టి అందులో సెలెక్ట్ చేసిన కథలు వేశారు. వాటి గురించి మహిత యువభారతి వాళ్ళ పుస్తకంలో వాళ్ళు రాశారు, వీళ్ళు విద్యార్థి రచయిత్రులే కానీ చేయి తిరిగిన వాళ్ళని రాశారు. ఆ కథలన్నీ 2007లో మౌనవీణ పేరుతో బుక్ వేసుకున్నాను. ఆ కథలు ఇప్పుడు చదివినా కూడా ఇవి నేనే రాశానా అనిపిస్తుంది. అంటే అప్పటికి ఇప్పటికీ ఆ భావోద్వేగం అలాగే ఉంది. నేను అప్పుడు ఎలా ఫీల్ అయ్యి రాశానో ఇప్పటికి కూడా అలాగే ఉంది. కాదంటే ఇప్పుడు రాసిన ఈ పంజరం విడిచి ఈ కాలానికి సంబంధించినవి, కాలంతో పాటు రచయిత కూడా మారాలి. మన చుట్టూ ఉన్న సమాజాన్నే కథల్లో చూపించాలి. ఎంత గొప్పగా బతుకుతున్నారని పైకి అనిపించినా ఎంత హీనంగా బతుకుతున్నారో నాకు కనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు పంజరం వదిలి బయటికి రాలేకపోతున్నారు? చాలామంది మొన్న అదే కథ అన్నారు, పంజరం విడిచి ఇలాంటి జనాలు బోలెడు మంది ఉన్నారు మన సొసైటీలో. అది కాకుండా పొరల్లో ఒక కథ ఉంది, రేపటి కోసం అని. అసలు ఆ రేపటి కోసం ఒక ప్రజాశక్తిలోనూ బతుకమ్మలోనూ వచ్చింది. ఆ కథ వచ్చిన తర్వాత ఒక 200 మంది ఫోన్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ ఫోన్ చేసి, ఇది ఇంగ్లీష్లో అనువాదం చేసి మీ వాళ్ళ మీద పెట్టండి, ఈ తరం పిల్లలందరూ చదవాలి ఈ కథ అని చెప్పేసాను. కథకి అంతకన్నా గొప్ప పురస్కారం ఏమింటుంది? నాకు బాగా ఇష్టమైన కథ ఈ ప్రశ్నకి బదులేది. ఈ ప్రశ్నకి బదులేది కథ గురించి నేను మాట్లాడడం కంటే కూడా మీరు చెప్తేనే బాగుంటుంది. ఈ ప్రశ్నకి బదులేది కథ మీరు తీసుకుంటే, ఒక ఇప్పటి సమాజంలో కూడా మీకు ఇది కనిపిస్తుంది. ఒక మనిషి మీద ఇష్టం అనిపించవచ్చు, కానీ మన చుట్టూ బోల్డ్ అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని కండిషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ నేను చాలామంది జీవితాలు స్టడీ చేసిన తర్వాత, క్షమించాలి మగవాళ్ళని విమర్శించడం నా అభిమతం కాదు, మగవాళ్ళకి ఆడవాళ్ళు ఒక విలాస వస్తువుగా కనిపిస్తారు. ఆడవాళ్ళు ప్రేమిస్తే మనసుని, హృదయాన్ని, జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి ప్రేమిస్తారు. అదే ఆ కథ చెప్పేది. ఈ ప్రశ్నకి బదిలీది ఎక్కడ వెళ్తున్నాం, మనం ఎటుపోతున్నాం, ఏం చేస్తున్నాం? ఒకళ్ళు ప్రేమ కోరుకుంటే ఒకళ్ళు స్వార్థం చూపిస్తే దానికి జవాబు ఎక్కడ? మీరు కథలతో పాటు చాలా కథల్ని కూడా అనువాదాలు చేశారు. అనువాద విషయాల్లోకి వస్తే కథల్లో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అండ్ మెయిన్గా లోకల్ డైలెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ డైలెక్ట్ ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉంటుంది. సో మీరు అనువాదం చేసినప్పుడు కథల్లో ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా? మామూలుగా అనువాదం చేసేటప్పుడు మనం చదివి దాన్ని మనం జీర్ణించుకుని మనం మళ్ళీ రాయాలి అంతే. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు తెలుగు భాషలో అయితే మనం ఎలా మాట్లాడతాం, తెలుగులో అయితే నేనైతే ఇది ఎలా మాట్లాడతాను, అదే మనకు వేరే భాషల్లో అలా ఉండదు. గ్రామర్ కూడా వేరుగా ఉంటుంది. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వాటి వ్యాకరణం మొత్తం వేరు, వాటి నుడికారాలు వేరు. ఆ నుడికారాలు మనకి దొరికినప్పుడు సమానమైన నుడికారాలు పెట్టుకోవచ్చు, లేనప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేసి రాసుకోవాలి.
కాదంటే మనం ఎప్పుడు చదివినా అది సహజమైన భాషలాగే ఉండాలి తప్ప అనువాదంలాగా అనిపించకూడదు. అలా అనువాదంలాగా అనిపించకూడదంటే అనువాదకులకి లిబర్టీ ఉండాలి. వర్డ్ బై వర్డ్ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క వాక్యానికి అనువాదం చేయలేరు. భావాన్ని తీసుకుని అనువదించాల్సి వస్తుంది. ఆ స్థితిలో ఆ క్యారెక్టర్ని పూర్తిగా అంతర్లీనం చేసుకుని ఆమె తెలుగులో ఏం మాట్లాడతారు, నేనైతే ఏం మాట్లాడతాను అనుకున్నప్పుడు మనకి స్వచ్ఛమైన భాష వస్తుంది. మీరు చాలాసార్లు మాట్లాడినప్పుడు విస్తృతంగా కవిత్వం రాస్తాను, కథలు అప్పుడప్పుడు, నవల అయితే అసలుకే చాలా రేర్ అని అంటారు. కానీ నవలలు కూడా చాలా పుస్తకాలు, 5 పుస్తకాలు దాకా వచ్చాయి నవలలు. సో అప్పుడప్పుడు రాస్తేనే 5 రాశారు, ఇంకా సీరియస్గా రాస్తే చాలా రాసేవారేమో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పునరాగమనం అనే పుస్తకం ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా ఆ పుస్తకం గురించి మాట్లాడుకుంటారు. అవును. ఆ పుస్తకం బ్యాక్గ్రౌండ్ లేదంటే అసలుకి ఎట్లా ఇన్స్పైర్, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పునరాగమన నవల కూడా స్త్రీ జీవిత నేపథ్యమే. అసలు ఆ పుస్తకం వేసిన తర్వాత ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ వల్లీశ్వర్ గారికి ఇచ్చాను. అలాగే నవోదయ వాళ్ళకి ఇస్తే నెక్స్ట్ డే వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పారు, ఇలా పేజీలు తిరగేద్దాం అనుకున్నాము, రాత్రంతా కూర్చుని చదివేశామని. ఆయన ఒక మాట అన్నారు, 16 ఏళ్ళ అమ్మాయిని పెట్టి చదివించే నవల ఎద్దనపూడి గారు రాస్తే మీరు 60 ఏళ్ళ హీరోయిన్ తోటి చదివించే నవల రాశారని చెప్పేసి. దానికి నేపథ్యం ఏంటంటే స్త్రీలు ఈ సమాజంలో ఎదుర్కొంటున్న వివక్ష. చెప్పాను కదా ఇందాక, కథల విషయంలో కూడా చెప్పాను. ఒక స్త్రీ విషయంలో ఒక స్త్రీ ఒక కుటుంబంతో ఉంది అంటే వారి పరిచయస్తుల ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఒక్కళ్ళు ఉన్నారంటే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. సరిగ్గా ఆ నవల్లో అంతవరకు జీవితంలో అన్ని విధాల అన్ని భోగాలు అనుభవించిన ఆవిడ పిల్లలు దూరంగా వెళ్ళిపోయి హస్బెండ్ సడన్గా చచ్చిపోయినప్పుడు ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది, ఎలా ఆమెని జనాలందరూ ఎక్స్ప్లాయిట్ చేయాలని చూశారు, ఆ డిప్రెషన్ నుంచి ఆ లోకం నుంచి ఆవిడ ఎలా బయటపడింది, అది నవల. ఈ పుస్తకం తర్వాత ఇంకా ఉన్నాయి, కాకపోతే శిశిర వసంతం అనేది ఇంకో పుస్తకం. ఈ 2 పుస్తకాల మధ్య వ్యత్యాసం? శిశిర వసంతం ఒక అభ్యుదయవాదంతో రాశాను. అలాగే చిరుజల్లు కురిసిన నవల కూడా ఉంది. చుక్కాని చిరుదీపం ఉంది. చుక్కాని చిరుదీపం అసలు అది చెప్పుకోవాలి. ఏంటంటే ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ కాస్త ఇలా పార్కిన్సన్స్ వచ్చి కొద్దిగా బ్రెయిన్ నశించిపోతున్న దశలో ఇవాళే లాస్ట్ రోజు అనుకున్న డాక్టరు ఆవిడ బాగుపడ్డప్పుడల్లా నన్ను భగవంతుడు ఎందుకు బతికించాడో నేను దానికోసం ఈ సేవ చేస్తాను అని ఇలా ఒక్కో సేవ చేస్తూ ఆవిడ 80 ఏళ్ళు బతికింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను చచ్చిపోతాను అని ఏడుస్తూ కూర్చునే కంటే ఈ సమాజానికి నేనేం చేయగలను, ఆ ఆలోచన వచ్చినప్పుడు మనిషికి మరణం అనేది ఉండదు. చిరుదీపం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, మనకి ఎవరేం చేస్తున్నారు. ఒక వేలెత్తి ఎదుటి వాళ్ళని చూపించే ముందు 4 వేళ్ళు మన్ని చూపిస్తాయి. 4 మన్ను అడుగుతారు నువ్వేం చేసావని. కాబట్టి ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి, నేనేం చేశాను. ఆ డాక్టర్ అలా అడిగి నాకు ఈరోజు భగవంతుడు ఈ జీవితం ఎక్స్టెండ్ చేశాడంటే ఓకే, నేను 2 వారాలు పిల్లల్ని ఊరికే పరీక్ష చేస్తాను, నేను మరో కొన్ని రోజులు కొంతమంది వృద్ధాశ్రమంలో వాళ్ళకి సేవ చేస్తాను. ఇలాగ 80 ఏళ్ళు బతికిందండి. మీరు రాసిన రచనల్లో ముఖ్యంగా పాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ పాత్రలు ఎప్పుడైనా ఎదురుపడ్డం మీన్స్ మీరు రాసిన కథలు అదే జీవితాలతో ఎదురుపడిన పాత్రలు ఏవైనా ఉన్నాయా? చాలామంది. చిరుజల్లు కురిసిన నవల చదివి ఒక అమ్మాయి ఎక్కడో పల్లెటూరు నుంచి ఫోన్ చేసింది, ఈ నవల ఎలా రాశారు, ఇది మొత్తం నా కథే అంటుంది అమ్మాయి. అంటే చాలామందికి ఉందమ్మా ఇలాంటి కథలు, ఇలాగే ఉంటాయి జీవితాలు. చాలామంది ఏ కథ చదివినా కూడా లేదంటే ఇంకో ప్రశ్న అడుగుతారు, ఇది మీ కథేనా. నాకు ఒక్క కథ ఉంటుంది కానీ 20 కథలు నావి కాదు కదా. అది ఎలా సాధ్యమవుతుందంటే ప్రతి పాత్ర నేనై రాసినప్పుడు అది సాధ్యమవుతుంది. ఇందాక అడిగారు కదా పునరాగమన నవల. ఆ పునరాగమన నవల రాస్తూ మధ్యలో ఆపేసి 1 గంట ఏడ్చి అప్పుడు రాశాను నేను నవల.
కాబట్టి అది అంతమంది హృదయాలకి హత్తుకోగలిగింది. ఎవరైనా సాధారణంగా మనం కథలు రాస్తామని తెలిసినప్పుడు కొంతమంది వచ్చి వాళ్ళ కథల్ని చెప్పుకుంటారు, అంటే ఇండైరెక్ట్గా ఈ రైటర్ ఆ కథ రాస్తే బాగుంటుంది. అలా ఎవరైనా వచ్చి మీ కథలు చెప్పుకోవడం, ఎందుకంటే మీ కథల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న మొన్న బస్సులో కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళలాగానో లేదంటే నడుచుకుంటూ వస్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నట్టు చాలా సర్వసాధారణంగా చాలా సింపుల్, చాలా సింపుల్. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? రోజు చూస్తుంటాం, రోజు ప్రతి వాళ్ళని నేను ఇలా ఏదైనా పార్టీకి వెళ్తే అక్కడ జనాలు మాట్లాడుకోవడం చూస్తాను. వాళ్ళ ప్రతి మాట నాకు కథలాగే అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ నేను వాళ్ళ మనసు చదువుతాను, కాబట్టి దాని నుంచి ఒక కథ పుట్టుకొస్తుంది. నేను బయటికి వెళ్ళానంటే ఇంటికి వచ్చి ఒక కథ రాసినట్టే లెక్క. ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు అంటే కవిత్వం, కథ, నవల, అనువాదం. సో అనువాదాల గురించి మళ్ళీ మనం వెళ్ళే కంటే ముందు మీ ప్రాజెక్ట్స్ గురించి కొత్తగా ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు? కవిత్వం రోజు రాసుకోవటం అలవాటు. ఆల్మోస్ట్ రోజు రాసి ఫేస్బుక్లో పెట్టుకుంటాను. సిరికోన అని ఒక వాట్సాప్ గ్రూప్లో పెడతాను. దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరు ఉన్నారు, వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు మీ కవిత ఎప్పుడు పెడతారని. సో కవిత్వం రాయిందే రోజు గడవద్దు. కథ రాయాలంటే కొంచెం మనసు చాలా స్థిరం చేసుకుని ఒక 5-6 గంటలు కూర్చొని, కథ ఎప్పుడు నేను రోజులు రాయలేదు. 4 గంటలో 5 గంటలో 6 గంటలో వరుసగా రాసేయటమే. అలా రాయినప్పుడు కథలో ఫ్లో ఉండదు, ఎక్కడో బ్రేక్ వచ్చినట్టు అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా కూర్చొని రాస్తామో ఆ కథ ఫ్లో కూడా అలాగే ఉంటుంది. ఆ కథ రాయటం మొదలుపెట్టిన తర్వాత నా కళ్ళ ముందు ఆ పాత్రలు ఉన్నట్టే అనిపిస్తుంది. కాబట్టి ఆ పాత్రలు నన్ను మధ్యలో ఆపేనియవు. ఆ కథ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ చదువుకున్నాక నాకు సంతృప్తి అనిపిస్తేనే అవును ఇది నిజంగానే జరిగింది అని నాకు కూడా అనిపించాలి. మీరు కవిత్వం గురించి అంటుంటే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి మాట గుర్తుకొచ్చింది. ఏసీ ఉన్నా కానీ ఎందుకో ఉక్కపోత పోస్తుందయ్యా అని చెప్పేసి అంటే, ఎందుకు సార్ అని అంటే, ఈరోజు కవిత్వం రాయలేదయ్యా నేనని అన్నారు. అలాగే అవును నారాయణ రెడ్డి గారి చివరి కవితలు అనువాదం చేశాను, అది వాళ్ళు బుక్ చేస్తారు. అలాగే విశ్వంభర కూడా మళ్ళీ అనువాదం చేశాను, ఎందుకంటే విశ్వంభర అనువాదం అయినా కూడా అది సామాన్య జనాలకు చేరలేదు, అందుకని అమరేంద్ర గారు చేశారు, మళ్ళీ చేశాను. అది కాకుండా ఇప్పుడు కలం సాక్షిగా ప్రపంచ పదులు అవి కూడా చేస్తాను. ప్రపంచ పదులు చాలా డిఫరెంట్ టాపిక్, దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చాలా కష్టం, మరి మీరు ఎలా చేశారో నాకు తెలీదు. ప్రపంచ పదులు అసలు ఒక 4 లైన్లు పెట్టి కూర్చుంటే ఒక 4 hours వర్క్ చేశా. 4 లైన్లు అంటే సాధారణంగా ఏదో రాస్తామనుకుంటారు, అలా కాదు. నేను పొద్దున 6 రాయటం మొదలు పెడితే 12:31 వరకు రాస్తాను. ఒక కాఫీ దాకా కూర్చుని రాయటం మొదలు పెడితే 1 వరకు రాస్తాను. 1 to 2 వంట చేసుకుని తిని మళ్ళీ 4:35కి కూర్చుంటే రాత్రి 10 వరకు రాస్తాను. నేను ఇది ఒక ఉద్యమంలాగే నాకు రచన అనేది, కాబట్టి రాయగలుగుతున్నాను. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఎన్ గోపి గారు ఎంత సింపుల్గా రాస్తారో, ఎంత సింపుల్గా రాస్తూ కవిత్వం చెప్తారో, శివారెడ్డి గారు దాంట్లో అంతే కాంట్రరీగా ఉంటుంది. ఇద్దరు లెజెండ్ పర్సనాలిటీస్, బట్ ఈవెన్ దో వాళ్ళ కవిత్వంలో ఆ తేడా ఉంటుంది. సో మీరు ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు సమస్యలు లాంగ్వేజ్లో కావచ్చు, లేదంటే అంశాల్లో కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ టైంలో? అంటే సాధారణంగా రచయితకు ఫోన్ చేస్తాము, సో మీరు ఆ టైంలో అసలు ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది అనువాద విషయం మీద? గోపి గారి కవిత్వం అనువాదం చేసినప్పుడు అనువాదం పూర్తయ్యాక ఆయనతో కూర్చుని నేను ఇంగ్లీష్ చదువుతుంటే ఆయన తెలుగు చూసుకుని ఇప్పుడు ఆయన అంటారు, నాకంటే నువ్వు పర్ఫెక్ట్ అయిపోయావు, నేను చూడక్కర్లేదంటారు. శివారెడ్డి గారు కూడా ఇక్కడే ఎదురుగా ఇంటికి వచ్చి కూర్చుని ఆయన అనువాదం చూసుకున్నారు. నేను అడిగా శివారెడ్డి గారిని, మీరే ఇంగ్లీష్ టీచ్ చేస్తారు, నన్ను ఎందుకు అడిగారు, నన్ను టెస్ట్ చేస్తారా అంటే, నేను పాఠం చెప్తా కానీ నాకు అంత ఫ్లో లేదన్నారు ఆయన. అలా కానీ శివారెడ్డి గారి అనువాదం తర్వాత
ఎక్కడో విజయనగరం నుంచి ఒకళ్ళు ఫోన్ చేసి మాకు ఇంగ్లీష్లో చదివిన శివారెడ్డి గారి కవిత్వం అని తెలిసిపోతుందన్నారు. అది కావాల్సింది, అసలు అది ముఖ్యంగా కావాలి. ఇంకో విషయం నాకు గుర్తొచ్చింది. మీరు దాదాపుగా చాలా పుస్తకాలకు సంబంధించి పోటీలలో జ్యూరీస్గా ఉన్నప్పుడు, అంటే మెయిన్గా సాధారణంగా కథలకి వాటికి ఉన్నప్పటికి కానీ అనువాదాల్లో కూడా ఉన్నారు. అనువాదాల్లో ఉన్నప్పుడు ఎట్లాంటి వాటిని మీరు పరిశీలనలోకి తీసుకున్నారు? అంటే రచనల్ని కవిత్వం వస్తుంది, కథ, నవల, నాన్ ఫిక్షన్, అన్ని రకాల జానరాస్ మీ దగ్గరకు వస్తాయి. వాటిలో ముఖ్యంగా మీరు ఎట్లాంటి వాటిని కన్సిడర్ చేస్తారు? ఒక పుస్తకాన్ని ఈ పుస్తకం పర్ఫెక్ట్ ఉంది, ఈ పుస్తకాన్ని మనము విన్నర్గా ప్రకటించవచ్చు అనుకున్నప్పుడు, అంటే లాంగ్వేజ్ కోసం నేను అడుగుతున్నాను. ముఖ్యంగా అనువాదాల విషయానికి వస్తే, కవిత్వం అనువాదం చూసేటప్పుడు కవిత్వము ఒక మామూలు సాధారణంగా ఉండకూడదు, ఒకే ఫామ్లో రాసినట్టుగా ఉండకూడదు. కవిత్వం చదివేటప్పుడు మనసుకు ఉద్వేగం కలగాలి. అది అనువాదంలో తేలేకపోయినప్పుడు అది మంచి అనువాదం అని నేను అనుకోను. అలాగే ఒరిజినల్ భాషలో వేరుగా ఉండొచ్చు, అతను ఆమె ఇలాంటి మాటలు తేడా ఉంటుంది. మనం తెలుగులో రాసేటప్పుడు ఆ తెలుగుతనం వాటిల్లో రావాలి. తెలుగుతనం రాలేకపోయాక ఇది అనువాదము అని ఎత్తి చూపించినట్టుంటే అది మంచి అనువాదం కాదు. వాక్య నిర్మాణంలో కూడా, వాక్యాలు నిర్మాణంలో మన భాష వేరుగా ఉంటుంది. సరళమైన భాష వాడాల్సిన చోట సరళమైన భాష వాడాలి, కఠినంగా ఉండే చోట కఠినమైన భాష వాడాలి. అంటే సమయానికి తగ్గట్టు భాషా సౌమ్యతని ఎంచుకోగలగాలి. ఇవన్నీ ఎంచుకున్నాక మనము పుస్తకం చదివినప్పుడు, ముఖ్యంగా అనువాదాల విషయంలో ఎవరు ఏది చదివినా, తెలుగు చదివినా, ఇంగ్లీష్ చదివినా, హిందీ చదివినా, ఒక డిక్షనరీ కోసం వెళ్లకుండా చదవగలిగిందే ఉత్తమమైన అనువాదం. సుధామూర్తి గారు అదే అంటారు. ఎందుకంటే ఆ డిక్షనరీ పట్టుకుని 10 సార్లు నువ్వు చూసుకుని చదువుతావా? చదవలేవు. కాబట్టి సింపుల్, చాలా సాధారణమైన లాంగ్వేజ్లో మామూలు మనుషులు కూడా చదవగలిగే స్థాయిలో ఉండాలి. నాకు భాషా పాండిత్యం ఉంది, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయని నాకు వచ్చిన పదాలన్నీ రాస్తే చదవలేక అది మంచి అనువాదం కాదు. ఇలాంటివన్నీ ఎదుర్కొన్నాం. ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు ఏది అచ్చమైన తెలుగులో అనిపిస్తుందో, ఏది మనసుకు ఉద్వేగాన్ని కలిగిస్తుందో, ఏది మనకు దగ్గరగా అనిపిస్తుందో అదే చక్కటి అనువాదం. చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు స్వాతి గారు. ఇలాగే మీరు ఇంకా అనువాదాలు, రచనలు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. విన్నారు కదండి, ఈరోజు మన అక్షరం అతిథి స్వాతి శ్రీపద గారితో మాట్లాడి సాహిత్యం గురించి, కవిత్వం, కథ, నవల, అనువాదం, అంతేకాకుండా ఎన్నో ఆవిడ జీవన విశేషాల గురించి తెలుసుకున్నాము. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.